క్షణంలో దానికి కావాల్సిన క్షణంలో ఆహారం దొరుకుతుంది. ఎవరు వెళ్ళి పెడుతున్నారండి అన్నము? ఎవరు వెళ్ళి పెడుతున్నారు దానికి ఆహారం? ಬೆಟ್ಟಡಾ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟಿಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರೆರವರು ಯಾರೋ. కొండపైన వెళుతూ ఉంటాం. ఇంకా ఇక్కడ ఈ నేచర్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. సిటీలలో మీరు బద్రీ యాత్ర వెళ్తున్నప్పుడు, తిరుపతి యాత్ర వెళ్తున్నప్పుడు ఇక్కడ కొండల పైన చెట్లు ఉంటాయి, ఎన్ని చెట్లు ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్క చెట్టుకి ఎవరు నీళ్ళు వేస్తున్నారండి? ఎలా పెడుతున్నాయండి? దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరండి? అన్ని భగవంతుడి చెప్పటువంటి కార్యక్రమం. ఇంకా చెప్పాలంటే ఒక మహా అద్భుతమైనటువంటి కథ, మహాస్వామి ఎప్పుడో చెప్పినటువంటి కథ నేను విన్నది మీ ముందు అనువాదం చేస్తాను. ఒక భిక్షుకుడు భిక్షం అడిగేటటువంటి వాడు ఒక శ్రీమంతుడి ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా భిక్షమి, అయ్యా భిక్షమి అంటే ఆయన చూస్తాడు, లేకుండా వెళ్ళిపోతాడు. రోజు అడిగేసరికి ఆయన చిరాకు వచ్చేసింది. ఏంటి నీ కారణం ఏంటి? అయ్యా సరే, నీకు నేను ఇంత డబ్బులు ఇస్తాను, ఒక 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు చేతికి ఉన్నటువంటి ఈ వేలను నాకు ఇచ్చేసి. ఇస్తామండి 1000 రూపాయలు. సరే, 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాను. ఈ వేలను నాకు ఇచ్చేసి. కష్టం అయినా నాకు చేయండి. నువ్వు ఏదైనా ఇస్తే నేను డబ్బులు ఇస్తాను. 10,000,000 రూపాయలు ఇస్తాను నీకు, ఈ యొక్క వేలను నాకు ఇచ్చేసి. లేదండి తిట్టాలి. ఏం మనిషిగా ఏమన్నా కట్టగా చేసుకోవడం ఎంత బాధపడుతున్నాను అర్థం చేసుకో. మనిషి మానవుడైనా తిట్టడానికి అప్పుడు వారి యజమాని ఉంటాడు మూర్ఖుడా. అంటే 1,00,00,000 రూపాయలైనా సరితూనటువంటి ఒక చిన్న వేలని గవర్నమెంట్. దీని వాల్యూ ఎంత? 1,00,00,000 కన్నా ఎక్కువ. అవునా? అంటే దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత?